కానీ ఇప్పుడు మీ దగ్గరికి ఎక్కువ మంది అంటే ఒక కేసు రిజిస్టర్ చేయాలి అన్న పాయింట్లో కాకుండా సరిత మేడం దగ్గరికి వెళ్తే ఏ ప్రాబ్లం అయినా ఒక అమ్మాయికి సంబంధించిన ఒక ఫ్యామిలీకి సంబంధించిన ఒక మంచి సొల్యూషన్ వస్తుంది మాకు అని పర్సనల్గా మళ్ళీ కలవడానికే స్టూడెంట్స్ కానీ పేరెంట్స్ కానీ ఈవెన్ ఎంబీబీఎస్ డాక్టర్స్ దగ్గర నుంచి మీ దగ్గరికి వస్తున్నారని చెప్పని విన్నాను. అవునండి. కానీ ఇలాంటి ఇష్యూస్లో మీరు చూసినంత వరకు అమ్మాయిలది ఎక్కువ తప్పు ఉంటుందా అబ్బాయిలది ఎక్కువ తప్పు ఉంటుందంటారా? ఇది తప్పు అనేది చూస్తే నేను తప్పు అనేదాన్ని ఎందుకో నమ్మను, అవగాహన రాహిత్యం అనుకోవాలి. బికాస్ తప్పు అందరం చేస్తాము, మనం కూడా తప్పులు చేస్తాము. అది తప్పు రైట్ అనేది కూడా కాదు, రైట్ టైంలో రైట్ వేలో సెన్సిటైజ్ కాకపోవడం అని అనొచ్చు. ఆ యాంగిల్లో చూస్తే మాత్రం కొన్ని విషయాల్లో ఆడవాళ్ళది తప్పు ఉంటుంది, కొన్ని విషయాల్లో మగవాళ్ళది తప్పు ఉంటుంది. ఎందుకో దాన్ని నేను తప్పని కూడా అనుకోను. అందుకోసమే నేను అన్ని చోట్ల నేరాన్ని ఆహ్వానించొద్దు, నేరాన్ని చెయ్యొద్దు, ఆహ్వానించొద్దు, డోంట్ ఇన్వైట్ క్రైమ్, డోంట్ కమిట్ క్రైమ్, డోంట్ ఎంకరేజ్ క్రైమ్ అని చెప్పేది కూడా దానికోసమే. సో బయట నుంచి చూస్తే తప్పులాగే ఉంటుంది, కానీ ఐ ఫీల్ దే ఆర్ నాట్ ప్రాపర్లీ సెన్సిటైజ్డ్. ఆ ఏజ్లో వచ్చే చేంజెస్ అన్నీ మ్యూచువల్ అట్రాక్షన్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇంటర్మీడియట్ 10th స్టాండర్డ్ ఇంటర్మీడియట్ మనకు కూడా సడన్గా స్కూల్ నుంచి బయటకు రాగానే ఏదో ఫ్రీడమ్ వచ్చినట్లు ఏదో చెయ్యాలి అని ఎవరన్నా మనల్ని పొగుడుతూ ఉంటే ఒక టైప్ ఫీలింగ్, అవన్నీ న్యాచురల్ థింగ్స్, అవి తప్పులు కావు. దాన్ని కరెక్ట్ వేలో అండర్స్టాండ్ చేసుకోకపోవడము, ఆ ఫీలింగ్స్ వల్ల ఒక ట్రాప్కి గురవ్వడము తప్పు. సో దాన్ని సెన్సిటైజ్ చేయడమే ఇప్పుడు పోలీస్ బాధ్యత. వీ హ్యావ్ టు సెన్సిటైజ్ ఆల్ సచ్ థింగ్స్. నౌ నాట్ ఓన్లీ పోలీస్, ఆల్ ఆర్ వర్కింగ్, లైక్ విమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ కానివ్వండి, గవర్నమెంట్ ఆల్సో ఈస్ ట్రైంగ్ టు సెన్సిటైజ్ మోర్. సో తప్పు అనే ఆస్పెక్ట్కి వస్తేమో 2 sides ఉంటున్నాయి, గర్ల్స్ ఉన్నారు, బాయ్స్ ఉన్నారు. ఇప్పుడు ట్రెండ్ ఏంటంటే మోర్ ఆఫ్ సోషల్ మీడియా, మోర్ ఆఫ్ ఎక్స్పోజర్. ఇంత ఎక్స్పోజర్ ఉంది కాబట్టి వాళ్ళకి ఎక్కువ లిబర్టీ ఉంది, ఎక్కువ ఫ్రీడమ్ ఉంది. సో మీ యాంగిల్లో అంటే కామన్ మ్యాన్ యాంగిల్లో చూస్తే ఎక్కువ తప్పులు జరుగుతున్నాయి. ఐ ఫీల్ దే హ్యావ్ టు బి మోర్ సెన్సిటైజ్డ్, అవేర్నెస్ అనేది రావాలి. నాకు చిన్న డౌట్ మ్యామ్, మీకు కనీసం ఒక ఆడపిల్లనే ఉంటుందేమో అని ఎక్స్పెక్ట్ చేశాను. అవును కదా, ఇష్టం ఆడపిల్లలు. 2 అబ్బాయిల తల్లిగా మీ పిల్లలకి మీరేం చెప్తూ ఉంటారు? నిజం చెప్పమంటారా? అన్ని నిజాలే చెప్తాను నేను యాక్చువల్లీ, బికాజ్ ఐ డోంట్ హైడ్ ఎనీథింగ్. వాళ్ళకి చాలా కొన్ని కేసెస్ ముందే గైడ్ చేస్తూ ఉంటాను, వాళ్ళకి చెప్తూ ఉంటాను. జస్ట్ కొంచెం భయం అన్నమాట నాకు, రేపొద్దున నా పిల్లలు ఎలా ఉంటారో అలా భయం అన్నమాట. అయితే జస్ట్ ఒక ఫన్నీ ఇన్సిడెంట్ చెప్తాను. ఒకసారి నేను గుంటూరు డిఎస్పీగా ఉన్నప్పుడు చిన్నబాబు, వాడు ఒకవేళ ఇది చూస్తే నన్ను తిడతాడు, చిన్నాడు ఇంటికి వచ్చేటప్పుడు నాకు బాగా కోపంగా ఉంది, నాకు కొట్టాలనిపిస్తుందని ఇట్లా ఫిస్ట్ పెట్టుకొని వచ్చాడు అనమాట, 5th స్టాండర్డ్. ఓకే. అయితే ఏ నాన్న ఏమైంది అన్నాను. నేను జస్ట్ ఆఫీస్ నుంచి, వాళ్ళు స్కూల్ నుంచి వచ్చేటప్పటికి నేను ఆఫీస్ నుంచి ఇంట్లోకి వస్తాను, జస్ట్ కనిపిస్తాను ఫిజికల్గా. ఓకే. సో ఏంటి అంటే, ఏం లేదులే నాకు చాలా కోపంగా ఉంది, బాగా కొట్టాలనిపిస్తుంది అన్నాడు. ఎవరిని అంటే ఆమెను అన్నాడు. ఆమె ఎవరు అన్నా, ఎవరో క్లాస్మేట్, పేరు చెప్పకూడదులేండి. ఓకే. అయితే ఆమెకి ఎందుకు మమ్మీ నువ్వు బాగా పెడుతున్నావు నాకు, నేను లావుగా ఉన్నాను, ఆమెకి ఎందుకు నన్ను లడ్డు లడ్డు అంటుంది అది అన్నాడు. అంటే పోనీలే నాన్న ఏమవుతుంది, నువ్వు ముద్దుగా ఉన్నావు, హెల్దీగా ఉన్నావు, నువ్వేమి ఫ్యాటీగా ఏం లేవు, అంటే నీకు అట్లానే కనిపిస్తానులే, లడ్డు లడ్డు అంటున్నాను, నువ్వు రేపు నుంచి నాకు నెయ్యి వేయొద్దు అన్నంలో అది ఇదని అంటూ ఉన్నాడు. నేను ఏదో పాసిఫై చేద్దాం అనుకుంటాను, కానీ వాడి కోపం పోలేదు అస్సలు. ఇలా కొట్టాలనిపిస్తుంది మమ్మీ, నాకు అంత కోపం వస్తుంది అది ఇదని. సరే నేను ఒక స్టోరీ చెప్తాను నాన్న అని ఆకు ముళ్ళు స్టోరీ చెప్పా. అదే బాబు, ఆడపిల్లల మీద ఇట్లా కోపం కూడా పెంచుకోకూడదు, కొట్టాలనిపిస్తుంది అంటున్నావు, నిజంగా కొడతావో ఏమో, అలా చేయకూడదు ఎప్పుడు. ఆడపిల్లలు చాలా గౌరవంగా చూసుకోవాలి, జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళ మిస్టేక్ అయినా నీ మిస్టేక్ అయినా ఏమైనా ఉంటే నాకు చెప్పు, లేదా టీచర్కి చెప్పు. నువ్వు ఏమి ఎమోషనల్గా రియాక్ట్ కావద్దు, రియాక్ట్ అయితే చాలా డేంజరు. ఎందుకు అంటే, ఒక లీఫ్ ఉందనుకున్నాను, ఆ లీఫ్ మీద ఒక నీడిల్ పడేసామనుకో, లీఫ్ కట్ అవుతుందా నీడిల్ కట్ అవుతుంది, ఏమవుతుంది అంటే లీఫే కట్ అవుతుంది అన్నాడు. అదే నీడిల్ మీద లీఫ్ పడేస్తే ఏమవుతుంది అంటే మళ్ళీ లీఫే కట్ అవుతుంది ఎందుకు అన్నాడు. నువ్వు ఆ లీఫ్ లాంటి వాడివి. చెప్పారు బాయ్స్, ఆ లీఫ్ నీది నిజంగా జరిగింది. ఓకే, నువ్వు ఆ లీఫ్ లాంటి వాడివి, ఆ అమ్మాయి నిన్నేమన్నా అన్నా, నువ్వు ఆ అమ్మాయిని ఏమన్నా అన్నా, ఫైనల్గా నువ్వు రియాక్ట్ అయితే ఆ ఎమోషన్స్ ఆ అమ్మాయి మీద చూపిస్తే నీదే మిస్టేక్ అవుతుంది. ఏమైనా ఉంటే నాకు చెప్పు, టీచర్కి చెప్పు, లేదా ప్రిన్సిపల్ మ్యామ్కి చెప్పు, పర్వాలేదు అని చెప్పాను అనమాట.
సరేలే ఆ లీఫ్ని నీడిల్ని రెండు కట్ చేయడానికి నువ్వు ఉన్నావు కదా అన్నాడు. అమ్మో, ఇది అంత కాన్సెప్ట్ నాకైతే అర్థం కాలేదు. కానీ బట్ ఐ సెన్సిటైజ్ దెమ్ అ లాట్ బికాస్ ఐ బిలీవ్ లైక్ క్రైమ్ ప్రివెన్షన్ అనే ఆస్పెక్ట్ విషయానికి వస్తే, సిన్స్ ఐఎమ్ అ పోలీస్ ఆఫీసర్, ఐ ఆల్వేస్ స్పీక్ ఇన్ దట్ యాంగిల్ ఓన్లీ. ఆడపిల్లలు జాగ్రత్తగా ఉండాలి, ఆడపిల్లలు జాగ్రత్తగా ఉండాలి అని మనం ఆడపిల్లలతోనే మాట్లాడతాము, ఆడపిల్లల్ని సెన్సిటైజ్ చేయాలనుకుంటాం. ఐ ఫీల్ ఇట్ ఈస్ రాంగ్. ఇట్ ఈస్ ఈక్వల్లీ ఇట్ అప్లైస్ టు బోత్. ఇద్దరిని సెన్సిటైజ్ చేయాలి. బాయ్స్ని కూడా అంత చక్కగా బిహేవ్ చేయాలి. నువ్వు నీ ఇంట్లో పిల్లల్ని ఎలా చూస్తున్నావో అట్లానే బయట వాళ్ళతో కూడా గౌరవంగా ఉండాలి. ఫ్రీగా మాట్లాడు, ఫ్రెండ్లీగా ఉండు. దాన్ని వేరే యాంగిల్కి తీసుకెళ్ళొద్దు. అసలు జెండర్ డిఫరెన్సియేషన్ అనేది ఫిజికల్గానే ఉంటుంది. అందరూ ఈక్వల్లే, అందరూ బాగా చదువుకున్నాళ్లే, అందరూ ఒక మంచి స్టేజ్కి వచ్చేవాళ్ళే. జెండర్ డిఫరెన్సియేషన్ అనేది దేవుడు చేసినటువంటి ఫిజికల్ డిఫరెన్సియేషన్ మాత్రమే. మెంటల్గా ఆల్ ఆర్ ఈక్వల్. కాకపోతే ఏంటంటే న్యాచురల్గా ఆడపిల్లలు కొంచెం సెన్సిటివ్గా ఉంటారు, కొంచెం స్మూత్గా ఉంటారు, అంతే తప్ప ఇంకే డిఫరెన్సెస్ లేవు అనే యాటిట్యూడే పిల్లల్లో ఉండాలి అనేది నేను అనుకుంటాను. నా పిల్లలు కూడా నేను మ్యాక్సిమం అట్లాంటివే చెప్తాను. కానీ మరీ రోజు టీచ్ చేస్తే మళ్ళీ వాళ్ళు కూడా బోర్ కొట్టేస్తారు చిన్న వయసులోనే. అందుకే చిన్న చిన్న స్టోరీస్ చెప్తాను, తర్వాత జోవియల్గా మాట్లాడతాను. ఇంకోటి ఏమంటే ఇండైరెక్ట్గా కూడా చెప్తూ ఉంటాను. ఏమైనా టీవీ సినిమాలు అట్లా ఏమైనా చూస్తున్నప్పుడు అక్కడ ఏమైనా మిస్టేక్ ఉందంటే ఇలా జరగకుండా ఉండాల్సింది, అనవసరంగా అతను ఇలా చేశాడు. సో ఇండైరెక్ట్లీ ప్యాసివ్ టీచింగ్ ఉంటుంది కదా, అట్లాంటిది కూడా ఐ కీప్ డూయింగ్ ఇట్. ఐ డోంట్ నో, యాజ్ ఆఫ్ నౌ ఐ డోంట్ గెట్ ఎనీ కంప్లైంట్స్. కానీ నేను మీరు మాట్లాడిన స్పీచెస్ అవి విన్నప్పుడు అసలు ఏ ఐఏఎస్ ఐపీఎస్ అయ్యి ఉండాల్సింది, ఎందుకు మిస్ అయింది అసలు అనిపించింది. ఇట్స్ ఆల్ డెస్టినీ, బట్ స్టిల్ ఐఎమ్ హ్యాపీ. నాకు ఏం కూడా ఐ డ్రీమ్డ్ ఆఫ్ బికమింగ్ అన్ ఐఏఎస్ ఆఫీసర్ చిన్నప్పటి నుంచి. ఐ డోంట్ నో, ఐ మీన్ టు పోలీస్ డిపార్ట్మెంట్ అండ్ ఐఎమ్ హ్యాపీ. దట్స్ ట్రూ. కానీ మీరు బాధపడలా అప్పుడు రాసినప్పుడు రాలేదన్న దాంట్లో విషయంలో? బాధ కన్నా ఇంకా బాగా ఒక ఎంథూజియాజం ఉండేది. నెక్స్ట్ టైం పట్టుదల క్రాక్ చేయాలి అట్లాగా. కానీ వన్స్ ఐ గాట్ ఇన్ టు గ్రూప్ 1 మేబీ నేను కొంచెం స్టేట్లోనే ఉండొచ్చు అని ఏమైనా ఇంట్రెస్ట్ చూపించలేదేమో అనిపిస్తుంది నాకు. బాధ ఎంత నిరుత్సాహపడిపోయి కృంగిపోయి అంత లేదు, ఎందుకంటే సరిత ఆ టైప్ కాదు. ఊరికే కృంగిపోను, ఊరికే పొంగిపోను. ఐ మెయింటైన్ మై బ్యాలెన్స్. సో అంత బాధపడలేదు. కానీ మ్యామ్ I felt I should have been, but now I am not even feeling that. Maybe I got used to it and I am happy. Police department thote I am happy.